రైట్, ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసం ఎదురు చూస్తున్న మహువా మొయిత్రా, ప్రశాంత్ భూషణ్, ఇంకా ఇద్దరు ముగ్గురు మనకి అంటే ఎక్కడ ఇలాంటి ఉద్యమాలు వచ్చినా వాలిపోతుంటారు. మరి ఎంత దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారో తెలియదు కానీ ఇమీడియట్గా రెక్కలు కట్టుకొని వాలిపోతారు. వీళ్ళందరూ కూడా సీజేపీలో మేం చేరుతామంటూ వాళ్ళ అభ్యర్థనలు పెట్టుకోవడం. 46,000 మంది అప్లికేషన్స్ని ఇప్పుడు స్క్రూటినీ చేస్తోంది. 12 మిలియన్ ఫాలోయర్స్ 5 రోజుల్లో వచ్చేసారు. క్లియర్ కట్ అంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇంట్రడక్టరీ రిమార్క్స్లో చెప్పానండి, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ అదే తరహా ఉద్యమం ఇక్కడ రాబోతోంది. దానికి సీజేపీని ఇనిషియేట్ చేసిన అభిజిత్ దీప్కే ఆయన పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ కోర్స్ చేస్తున్నారు అమెరికాలో. ఒకప్పుడు కేజ్రీవాల్ సహచరుడు ఆ ఉద్యమంలో. సో స్వరూప స్వభావాలు స్పష్టంగా తెలిసినవాడు, నిర్దిష్టంగా కార్యాచరణను అమలు చేయగల దక్షత ఉన్నాడు. ఇతను ఇనిషియేట్ చేసినగానే ఆ వెబ్సైటు అక్కడ దానికి వచ్చిన రెస్పాన్సు, ఆ తర్వాత ఇన్స్టాలోను ఇంకా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఆ ఊగిపోతున్న తీరు చూస్తుంటే నాకైతే ఐ మే బి రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ మూడింటిని కనెక్ట్ చేసి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. చైనా డీప్ స్టేట్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇలాంటి మ్యాజిక్లు ఇంకా మనం రాబోయే రోజుల్లో చూడాలేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఇలాంటి మూమెంట్స్ అంటే ఐ వోంట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దీస్ థింగ్స్. అంటే ఏంటంటే మీరు యాక్టెడ్ ఆన్ ఇట్. ఇంకా మహమ్మద్ లాంటి వాళ్ళు ఇన్కాన్సిక్వెన్షియల్ లీడర్స్, యూనో బెంగాల్లో రేప్స్ అవి జరిగినప్పుడు మాట్లాడిన వాళ్ళు, ఏం లేని ఇష్యూస్ని ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఇంపార్టెన్స్ కోసం మీడియాలోకి వచ్చి మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరి గురించి మాట్లాడి టైం వేస్ట్ అండి. అండ్ ఏంటంటే ఫారెన్ కంట్రీస్ లో కూర్చుని ఇండియా గురించి మాట్లాడే వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి రండి, ఇండియన్ ల్యాండ్ కి రండి, ఇండియాకి మీరు సేవ్ చేయండి. ఇండియాలో సిచ్యువేషన్స్ చూసి మీరు యూ అపోజ్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్ అపోజ్ చేయండి, మీరు జ్యుడిషియల్ సిస్టమ్ అపోజ్ చేయండి, పోలీస్ సిస్టమ్ లీగల్ సిస్టమ్ అపోజ్ చేయండి. దిస్ నో ప్రాబ్లమ్. సో లాంగ్ యాజ్ యూఆర్ లివింగ్ ఇన్ ఇండియా, మీకు ఇండియాలో కండిషన్స్ తెలిసినంత వరకు మీరు చేయొచ్చు. బయట కూర్చుని ఎవడో ఫీడ్ చేసినప్పుడు మీరు అక్కడ కూర్చుని ఇండియాకి రాకుండా, రియాలిటీని ఫేస్ చేయకుండా మీరు చేసే మూవ్మెంట్ ని చేసే వాటిని ఐ రియలీ డోంట్ గివ్ టూ మెనీ క్రెడిట్స్ అండి. అండ్ ఇన్స్టాలో ఫాలోవర్స్, ఫేస్బుక్ లో ఫాలోవర్స్ సరే బీజేపీ కన్నా ఎక్కువ ఉన్నారు, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఉన్నారని నిన్న న్యూస్ లో వచ్చాయి. నేను పర్సనల్ గా దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వనండి. ఈవెన్ బీజేపీకి 8.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే కూడా నేను పెద్ద వాల్యూ ఇవ్వను. అండ్ వీళ్ళకి 9.1 మిలియన్ ఫాలోవర్స్ ఎవరు అన్నారు 2 రోజుల్లో. ఇట్స్ హార్డ్లీ ఎనీథింగ్ అండి. కొనుక్కోవచ్చు ఫాలోవర్స్ ని, ఫట్ చేయొచ్చు ఈ డేటాని. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అండ్ ఏంటి ఎజెండా ఏంటి? సరే ఒక సీజేపీ స్టార్ట్ చేశాడు, ఎజెండా ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు కదా, సరే పెద్ద మూవ్మెంట్ చేశాడు, ఆయన చాలా పెద్ద మూవ్మెంట్ చేశాడు, మొత్తం ఇండియా కదిలిపోయింది. యాంటీ కరప్షన్ అన్నాడు, సోనియా గాంధీని జైల్లో వేయాలన్నాడు, రాహుల్ గాంధీని జైల్లో వేయాలన్నాడు. దాని తర్వాత ఏమైంది? వాళ్ళతోనే అలయన్స్ చేసుకున్నాడు ఆయన. దేశహితం కోసం వాళ్ళతోనే అలయన్స్. అంటే కరప్ట్ వాడితో నువ్వు అలయన్స్ చేస్తావు, అది దానిలో దేశహితం ఏంటి నాకు అర్థం కాలేదు. నువ్వు కరప్ట్ అన్న వాటితోనే నువ్వు అలయన్స్ చేస్తావు, నెంబర్ 1. నెంబర్ 2, నేను పాలిటిక్స్ లో ఎప్పుడు రాను అని అన్నాడు. నేను అన్నా హజారే శిష్యుడిని, నేను పాలిటిక్స్ లోకి రాను, నా పిల్లల మీద ఒట్టన్నాడు. ఏం చేశాడు? దాని తర్వాత నేను వచ్చాక నేను వెహికల్ ఫ్లీట్ తీసుకోను, చీఫ్ మినిస్టర్ అయ్యాక నేను వెహికల్ ఫ్లీట్ తీసుకోను, నా వేగనార్లోనే తిరుగుతాను అన్నాడు. ఏం జరిగింది? శీష్ మహల్ కదా. ఆయన ఓడిపోయిన వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటి? శీష్ మహల్ లో ఎలా కట్టించారు, అది కూడా కోవిడ్ టైంలో కంట్రీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎలా కట్టించారు. సో ఇక వాళ్ళ ప్లేస్ పబ్లిక్ చూపించిందండి. సో వీ డోంట్ హ్యావ్ టు టాక్. ఇండియాస్ డెమోక్రటిక్ ఓటింగ్ సిస్టమ్ చూపించింది. సో వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఎటొచ్చి ఏంటి ఎజెండా ఏంటనేది, రూట్ కాజ్ ఏంటి, ఎవరు హూ ఆర్ మూవింగ్ అనేది మీరు పట్టుకున్న పాయింట్ వ్యాలిడ్. దాని గురించి మనం మాట్లాడాలి. డీప్ స్టేటా లేకపోతే వేర్ ఆర్ దీస్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అనేది. అండ్ దట్ వెరీ క్లియర్లీ ఈజ్ ద యాంటీ ఇండియా ఎకోసిస్టమ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు దేశాన్ని దూషించడము, ఇండియా హ్యాస్ నో డెమోక్రసీ అనడము, ఇండియా డెమోక్రటిక్ సిస్టమ్ ఇస్ అండర్ థ్రెట్ అనడము. ఇప్పుడు కూడా మీ ప్యానలిస్ట్ ఇంకో ఆయన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయి అన్నారు. సమ్ వెరీ క్లియర్ ఫ్యాక్ట్స్ మీరు చూసారంటే 2014లో మీకు 350 స్టార్టప్స్ ఉన్నాయి. ఒకవేళ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాకపోతే, ఇండియాలో ఎకో సిస్టమ్ థ్రైవ్ అవ్వకపోతే, ఇవాళ 157,000 ఇవి ఉన్నాయి, 157,000 స్టార్టప్స్ ఉన్నాయి. దానిలో మోర్ దెన్ 125 యూనికార్న్స్ ఉన్నాయి.
and 17.7 or 18 lakh jobs, direct jobs create అయ్యాయి. ఒకవేళ ఎకో సిస్టమ్ థ్రైవ్ అవ్వకపోతే, మన 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 ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ థ్రైవ్ అవ్వకపోతే ఇన్ని స్టార్ట్అప్స్ రావు, ఇన్ని యూనికార్న్స్ రావు. నెంబర్ 1. ఇన్ని జాబ్స్ క్రియేట్ అవ్వవు. నెంబర్ 2. నెంబర్ 3, మనం అందరం కామన్, మన గవర్నమెంట్ దూషించడానికి కామన్ ఫ్యాక్టర్ ఏం దొరుకుతుందంటే రూపీ వాల్యూ పడిపోతుంది అని. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. కానీ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఒకవేళ మీ కరెన్సీ వాల్యూ వల్ల మీ పురోగతి, మీ డెవలప్మెంట్ ఒకవేళ జడ్జ్ అవ్వాలి అంటే దెన్ జపాన్ ఇవాళ అడుగు తింటూ ఉండాలి. ఎందుకంటే జపనీస్ yen is equal to 2 rupees, which means it is equal to 180 yen. $1 is equal to 180 yens. జపాన్ ఎందుకు డెవలప్డ్ నేషన్? సో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అండి. నెంబర్ 1. అండ్ రూపీ వాల్యూ తొరగడంలో మీకు ఎక్స్పోర్ట్స్ లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపోర్ట్స్ లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవైపు బెనిఫిట్ ఉంటే ఒకవైపు లాస్ కూడా ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసి మాట్లాడడం ఇంపార్టెంట్. మీకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇయర్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ more than $570 billion of foreign direct investments ఇప్పటికి కూడా ఇండియాకి వస్తున్నాయి. $570 billion in a year is, అంటే మన హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ లో మీకు 40 ఏళ్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది కూడా $570 billion లేవు. ఎప్పుడు లేనివి మీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 1991 లో $1.1 billion ఉన్నవి ఇప్పుడు సరే $705 billion నుంచి $690 billion కి తగ్గింది లాస్ట్ 2 months లో, బికాస్ ఆఫ్ ది హార్మోజ్ సిచ్యువేషన్, యుద్ధం వల్ల. సో ఫ్యాక్ట్స్, క్లియర్ ఫ్యాక్ట్స్, రిజర్వ్ బ్యాంక్ పబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ పబ్లిక్ డొమైన్ లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి, గాలిలో మాట్లాడకూడదు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి, జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. మీకు హైవేస్ 2014 దాకా మీకు రోజుకి 5 కిలోమీటర్ల హైవే అయ్యేది. ఇవాళ 33 కిలోమీటర్ల హైవే గూగుల్లో ఉంది, మీరు వెతకచ్చు. 33 కిలోమీటర్ల హైవే ప్రతిరోజు లే అవుతుంది. 33 కిలోమీటర్ల హైవే జాబ్ క్రియేట్ అవ్వకుండానే అవుతుందా? 5 నుంచి 33 అంటే ఆల్మోస్ట్ 7 times హైవేస్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. అంటే జాబ్స్ 7 times ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయినట్టే కదా. కల్నల్ పరమేశ్వర్ ఇవన్నీ ఒకసారి మనం అంటే ఈ సీజే నేపథ్యం గురించి ఇందాక మనం ఇనిషియేట్ చేస్తూ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక. అదే తరహా ఉద్యమం ఇక్కడ తీసుకొచ్చి, అంటే అక్కడ అస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి, అవ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక సుస్థిర వ్యవస్థ ఉండటం. ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ, నేను మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ సమయం కూడా చెప్తాను, సుస్థిరమైన ప్రభుత్వమే యూపీఏ సమయంలో కూడా వాళ్ళు చక్కటి వాళ్ళ పరిమితుల మేరకు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఉన్నంత మేరకు మంచిగానే చేశారు. అలాగే నేను పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు సుస్థిర ప్రభుత్వం ఉంది ఇక్కడ, దీన్ని డిస్మాంటిల్ చేయాలి, విధ్వంసం సృష్టించాలి. ఇది డీప్ స్టేట్ చేయకపోతే చైనా చేస్తుంది. చైనా లీడ్ తీసుకుంటే డీప్ స్టేట్ వెనకాల నుంచి కుట్రలు పంచుతాయి. ఇవన్నీ మేనిఫెస్టో అవుతున్నాయి. ఇవాళ మనం కొత్తగా పుస్తకాలు రాసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ హ్యాండింగ్ లో ఉన్నాయండి. అంటే ఏమవుతుందంటే 1907 నుంచి యుఎస్ఏది రెజీమ్ చేంజ్ ప్రోగ్రామ్ అనేది, ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనేది డీప్ స్టేట్ 1907 నుంచి స్టార్ట్ అయింది. 1907 నుంచి స్టార్ట్ అయింది. 62 అటెంప్ట్స్ చేసింది యుఎస్ఏ. వాళ్ళ డీప్ స్టేట్ కానీ యుఎస్ఏ కానీ రెజీమ్ చేంజ్ అటెంప్ట్స్ 62 అయ్యాయి. ఇరాన్ తో కలిపి 62 అయ్యాయి. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ సక్సెస్ఫుల్. ఇరాన్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్, అది వేరే విషయం. డీప్ స్టేట్ అనేది ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేయదండి. ఇట్ స్టార్ట్స్ ఫండింగ్. మీరు మొహమ్మద్ యూనస్ ని చూడండి. మొహమ్మద్ యూనస్ ని 2002 నుంచి ఫండ్ చేయడం మొదలెట్టారు. నేను ఎక్కువ మాట్లాడను కానీ మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఫ్యాన్స్ మళ్ళీ నేను పొలిటికల్ మాటలు మాట్లాడుతున్నాను, కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటి నుంచి గ్రో అవడం మొదలెట్టారు చూడండి. అన్నా హజారే వచ్చిన ముందర నుంచి అరవింద్ కేజ్రీవాల్స్ గ్రోత్ కర్వ్ స్టార్టెడ్. మిగతా డీటెయిల్స్ నేను సెపరేట్ గా కావాలంటే చెప్తాను, కానీ ఐ విల్ నాట్ గో ఇన్ టు దాట్ ఇప్పుడు. బట్ మీరు ఆలోచిస్తే ఎందుకు జరిగింది ఇది అంటే, డీప్ స్టేట్ ఇది 1 year ప్రోగ్రామ్, 2 year ప్రోగ్రామ్ కాదు. దే స్టార్ట్ ఇన్వెస్టింగ్. మీకు నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్స్ చెప్పాను, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్ కాదు, కంటిన్యూయన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీస్ డెవలప్మెంట్ అండి. మీరు అన్నట్టు 10 years గవర్నెన్స్ వచ్చింది, కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ వచ్చింది మీకు 2004 నుంచి 2014 దాకా. సిమిలర్లీ 2014 నుంచి 2020 కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ వచ్చింది. అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ డెవలప్మెంట్ అండి. కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ ఎక్కడైతే ఉందో అక్కడ డీప్ స్టేట్ అండ్ సిఏఏ వీళ్ళందరికీ థ్రెట్ అనిపిస్తుంది. దే స్టార్ట్ ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ కూలగొల్చాలి. ఎవరైనా లీడర్ పెద్దగా గ్రో అవుతున్నారు, ఇంటర్నేషనల్ ప్రామినెన్స్ దొరుకుతుంది అంటే ఆ లీడర్ని తరిగించాలి. నరేంద్ర మోడీ మీద జరిగిన లైఫ్ అటెంప్ట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. వ్లాడిమిర్ పుటిన్ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో 40 minutes అగెయిన్స్ట్ ఎనీ ప్రోటోకాల్, ప్రపంచంలో ఎప్పుడు జరగని దాన్ని అగెయిన్స్ట్ ప్రోటోకాల్ ఎందుకు వెళ్ళి కూర్చున్నారు?
టెరెన్స్ రాబిన్సన్ అని ఒక సిఐఏ ఆపరేటర్ బంగ్లాదేశ్ హోటల్లో చనిపోయాడు మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో. సడన్ గా యుఎస్ ఎంబసీ వెళ్ళి ఆయన బాడీని టేక్ ఓవర్ చేసి 24 hours యూఎస్ఏకి ట్రాన్స్పోర్ట్ చేసింది. ఎందుకు చేసింది? ప్రోటోకాల్ ఏంటి? వేరే దేశంలో మీ నేషనల్ చనిపోయినప్పుడు దట్ కంట్రీ హ్యాస్ ద రైట్ టు ఇన్వెస్టిగేట్ మిస్టీరియస్ డెత్ సర్కమ్స్టాన్సెస్. బాబ్ బుల్మర్ చనిపోయాడు యూఎస్ఏలో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్ కోచ్. ఎంత గొడవైంది? ఆయన బాడీ 24 hours సౌత్ ఆఫ్రికాకి ఎందుకు పంపించలేదు? దేర్ ఆర్ రీజన్స్, ఇంటర్నేషనల్ లా ఉంది, కానీ ఇక్కడ యూఎస్ఏ పంపించేసింది. అలాగే మాథ్యూ వాన్ డైక్ ని పట్టుకున్నారు మన నార్త్ ఈస్ట్ లో. ఇవన్నీ డీప్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేయడానికి. మన ప్రైమ్ మినిస్టర్ ఈస్ గెయినింగ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్, మన ప్రైమ్ మినిస్టర్ ఈస్ గెయినింగ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్. కాబట్టి రెజీమ్ చేంజ్ అటెంప్ట్ చేశారు. మీరు చూడండి, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లాగా ముందర ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ డీస్టెబిలైజ్ అవ్వడం ఎప్పుడు మొదలెట్టింది? ఆయన యుఎస్ఏ డైరెక్షన్స్ కి అగేన్స్ట్ యుక్రెయిన్ వార్ ముందర రష్యాకి వెళ్ళి వచ్చాడు. స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇమ్రాన్ ఖాన్. దాని తర్వాత చాలా మందికి నచ్చలేదు నేను రష్యాకి వెళ్ళడము, కానీ నా ఫారెన్ పాలసీ నేను డ్రైవ్ చేస్తాను అని అన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందో పాకిస్తాన్ లో తెలిసిందే. దాని తర్వాత నేపాల్లో మల్టిపుల్ టైమ్స్ జరిగింది. దాని తర్వాత బంగ్లాదేశ్, అంతకు ముందర శ్రీలంక, ఇండియాలో మల్టిపుల్ అటెంప్ట్స్. మీ షాహీన్ బాగ్ ప్రొటెస్ట్ చూడండి, షర్జీల్ ఇమామ్ ప్రొటెస్ట్ చూడండి, మీరు తెలుగు కారిడార్ గురించి అతను మాట్లాడిన మాటలు చూడండి. దీస్ ఆర్ ఆల్ ఫండెడ్ అండి, దీస్ ఆర్ ఆల్ ఫండెడ్ టు డిస్టెబిలైజ్ ద గవర్నమెంట్. రైట్, ఒకసారి మా బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దామండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బషీర్ అహ్మద్ గారు, హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ దీస్ డెవలప్మెంట్స్ అండి? సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు దాకా మా సోదరుడు పరమేశ్వర్ గారు చాలా చక్కగా బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాడు. డీప్ సీక్ ఉందో వంకాయ ఉందో నాకైతే తెలియదు, కానీ పరమేశ్వర్ మటుకు బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫండింగ్ తో ఈయన అంతర్జాతీయ నేనేదో పరిశీలకుడు అని చెప్పి బాగానే ఈయన విషయాన్ని కక్కాడు. వాస్తవంగా చూస్తే ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీని చూసి కక్కేడు గిక్కేడు అని భాష మాట్లాడితే మాత్రం బాగుండదు. ఈయన పాకిస్తాన్ ఏజెండా మాట్లాడుతున్నాడా? సంస్కరించుకొని మాట్లాడండి, నేను ఇండియాకి సర్వీస్ చేశాను 22 ఏళ్ళలో. చేశాను మీరు? రిటైర్డ్ కర్నల్, బీజేపీ మాట్లాడితే మర్యాద ఉండదండి. ఈయన చెప్తాడు ఈ మహానుభావుడు, అక్కడంట ఇమ్రాన్ ఖాన్ అంట అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆయనంట దించేశారంట. ఇక్కడ